హాయ్ ఎవ్రీవన్, అందరు కూడా నమస్తే. మై నేమ్ ఈజ్ సాయి. వెల్కమ్ టు న్యూ వీడియో అండి. ఇప్పుడు ఒక మనం మంచి ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే వేయబోతున్నాము. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి ఇంటర్నేషనల్ ట్రిప్ అని చెప్పొచ్చు. నేను ఇట ఫస్ట్ టైం అది ఇంటర్నేషనల్ ట్రిప్ అండి. మనకి చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. వీడియోని అయితే చూడండి. అండ్ నెక్స్ట్ డే 1, డే 2, డే 3, డే 4, డే 5 డేస్ వీడియో అయితే కవర్ చేయడం అనేది జరుగుతుంది. అసలు ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే ఎక్కడికని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా? అయితే ఇది మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అండి. మన వరల్డ్‌లో ప్రతి ఒక్కరు చూడవలసిన బ్యూటిఫుల్ లొకేషన్. చాలా ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎక్కడుండి ఎక్కడి వరకంటే మనకి హైదరాబాద్ టు బ్యాంకాక్ అండి. హైదరాబాద్ టు బ్యాంకాక్, థాయిలాండ్ కంట్రీకైతే వెళ్ళబోతున్నాము. చాలా బాగుంటుందండి లొకేషన్ వచ్చేసి. మంచి కంట్రీ అని చెప్పొచ్చు. మన ప్రపంచంలోని అన్ని కంట్రీ వాళ్ళు, టూరిస్ట్ వాళ్ళు అక్కడికి ప్రతి ఒక్కరు విజిట్ చేస్తారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది లొకేషన్. అయితే ఆహ్, థా థాయిలాండ్ కంట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, ప్లాన్ చేసే వాళ్ళు ఈ వీడియోనైతే చూడండి. వాళ్ళకి ఏమన్నా యూజ్‌ఫుల్ అవుతుంది. బాగుంటుంది. అయితే మనము ఫస్ట్ ప్రాపర్‌గా ప్లానింగ్ జేసుకోవాలండి. మనం ప్రాపర్‌గా ప్లానింగ్ జేసుకుంటేనే అడ్వాన్స్ ఏమన్నా బుకింగ్ జేసుకుంటేనే బావుంటుంది. మనం ప్లానింగ్ లేకుండా సడెన్‌లీ ఎళ్ళాలంటే చాలా కష్టము. ఒక 1 మంత్, 2 మంత్ బిఫోర్ టికెట్ బుకింగ్ గాని, అక్కడ హోటల్ బుకింగ్ గాని, స్టేయింగ్ రూమ్స్ గాని, ఎవ్రీథింగ్ ప్లానింగ్ జేసుకుంటేనే చాలా బాగుంటుంది. అప్పుడు పీస్‌ఫుల్‌గా మనం ఎంజాయ్‌మెంట్ అయితే చేయొచ్చు. ఫస్ట్ మనం టూర్‌కి ఎప్పుడెళ్తున్నామంటే ఫోర్త్. అంటే ఫోర్త్ నైట్ అంటే మనకి ఫిఫ్త్ ఎర్లీ మార్నింగ్ బిగ్ నైట్ 1కి 1:00 ఫ్లైట్ అనేది ఉంది. అండ్ ఫిఫ్త్ మార్నింగ్ 6:30, 7 వరకు అక్కడికి రీచ్ అవుతాము. ఎక్కడికి మనకి బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్. హైదరాబాద్ అంటే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అండ్ బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయితే అవుతాము. అక్కడ నుంచి మళ్ళీ మనం బసెస్ గాని, మన ట్రిప్ గాని మన ఆహ్, చార్జ్ పెట్టుకొని ఎళ్ళొచ్చు. అయితే జర్నీ ఎన్ని అవర్స్ ఉంటుంది? ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? అక్కడ రూల్స్ ఏంటి? రెగ్యులేషన్స్ ఏంటి? కొంచెం తెలుసుకొని నేను జెప్తున్నా. ఇప్పుడు ఎళ్ళలేం గాబట్టి నేను నార్మల్‌గా నాకు తెలిసింది చెప్తున్నా నేను. మనం అక్కడికెళ్ళి, అక్కడ ఉండి, అక్కడ ఎంజాయ్‌మెంట్ చేసి, అన్ని విషయాలు తెలుసుకొని, అప్పుడు తర్వాత నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో తీస్తాను. అయితే మనము హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ థాయిలాండ్ కంట్రీ బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్ వరకు ఫ్లైట్ అనేది మనం బుక్ జేసుకోవడం అనేది జరిగింది. అయితే ఫ్లైట్ 1:00 ఉంది. అక్కడ 6:30, 7 వరకు అక్కడ రీచ్ అవుతాము. టోటల్‌గా 2800-900 కిలోమీటర్ అయితే వస్తుంది మనకి. 2800-900 కిలోమీటర్ వస్తుంది. ఆల్‌మోస్ట్ మనకి 3 ½ 4 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి మనం సాఫీగా జరిగిపోతుంది ఈ జర్నీ. అట్లాంటిది రిస్క్ అది ఏముండదు. ఆహ్, చాలా ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవాలండి టికెట్ ఎందుకంటే మనకి వీసా గాని, పాస్‌పోర్ట్ గాని ఎవ్రీథింగ్ మనకుండాలా అండ్ బుకింగ్‌తోనే సాధ్యమవుతుంది. బావుంటుంది గదా! అయితే అక్కడ టూ టూ 2800 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మనము అక్కడికెళ్ళిన తర్వాత ప్లానింగ్ జేసుకోవాలి. ఎట్లా అంటే డే 1 ఎటు ఏ ఏది ఏమంటారు ఏ లొకేషన్ విజిట్ చేద్దామని, డే 2 ఏ లొకేషన్‌కి విజిట్ చేద్దామని, అట్లనే డే 3, డే 4, డే 5 మనకైతే డే 5 దాకా ఉన్నాయి. ఇప్పుడు మనము ఫిఫ్త్‌కి ఎర్లీ మార్నింగ్ ఎళ్తే మళ్ళీ నైన్త్ వరకు ఇక్కడికి రీచ్ అవుతాము. మళ్ళీ ఎటు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు. చాలా బావుంటుంది. హ్మ్. నేను డే 1, డే 3 నార్మల్‌గా క్యాజువల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అక్కడికెళ్ళిన తర్వాత ఫుల్ వీడియో తీసే ప్రయత్నం చేస్తాను. అక్కడ సిట్యుయేషన్ ఎట్లుంటదో తెలవదు గదా! అండ్ అక్కడ ఇటు ఇప్పుడు వర్షాకాలమే అంట. వర్షాలు గిట్ట పడతాయంట. ఇది ఆగస్ట్ మంత్ గదా! ఆగస్ట్, సెప్టెంబర్‌లో వర్షాలొస్తాయంట అక్కడ. వర్షాలు గిట్ట పడితే అది చలి గిట్ట పెడతది. మనం సేఫ్టీగా అన్నీ పెట్టుకొనే ఎళ్ళాలక్కడికి. అసలు ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఒక మంచి ఇంటర్నేషనల్ ట్రిప్ ఎయ్యాలని జెప్పి. మంచి ఇది ప్రతి ఒక్కరు చూడవలసిన లొకేషన్ అండి. ప్రతి ఒక్కరు చూడవలసిన ప్రదేశం. చాలా ఎంజాయ్‌మెంట్ అనేది ఉంటుంది. మనం రీజనబుల్ బడ్జెట్‌లోనే ట్రిప్ అయితే ఎంజాయ్‌మెంట్ అనేది చెయ్యొచ్చు. అంత హెవీ ఏం ఖర్చు గాదు. మనం అక్కడ ఇంకా ఎగస్ట్రా యాక్టివిటీస్‌కి ఇంకేమైనా అమౌంట్ కావాలా, ఏమైనా గేమ్స్ గాని, అది గాని, బీచెస్ గాని, ఎంజాయ్స్ గాని మనం చెయ్యాలనుకుంటే ఇంకా ఎగస్ట్రా యాక్టివిటీస్ చేయాలనుకుంటే ఇంకా కొంచెం అమౌంట్ ఎక్కువ ఖర్చవుతుంది. ప్రతి ఒక్కరికి ఫ్లైట్ ఎక్కాలని గిట్ట ఉంటుంది. ఒకప్పుడు నాకు గిట్ట చిన్నగున్నప్పుడు ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు నేను గిట్ట ఫ్లైట్ ఎక్కాలని ఒక డ్రీమ్ ఉండే నాకు. అది ఇప్పుడైతే నేను ఇప్పుడు ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైమ్ అసలు. నేను ఎప్పుడు ఎక్కలేను ఫ్లైట్. ఇది ఫస్ట్ టైము. ఎక్కితే ఎట్లా ఎంజాయ్‌మెంట్ ఉంటుంది, ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. చాలా బావుంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ గదా! ఇగ మెల్లమెల్లగా రెగ్యులర్‌గా పోతుంటే అన్ని విషయాలు తెలుస్తాయి. అండ్ మనం అన్ని విషయాలు అర్థం జేసుకోవచ్చు. ఎక్కడికెళ్ళాలన్నా ఈజీగా ఎళ్ళొచ్చు. నేను డే 1, డే 2, డే 3, డే 4
అండ్ డే 5 వచ్చేసి మనం ఎక్కడెక్కడ ప్లేసెస్ వెళ్తున్నామో నేను ఒక్కసారి మీకు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మనకి మనము 5th ఆగస్టుకి మనకి 1:30 PM అప్పుడు మార్నింగ్ 7:30కి ఆ బ్రేక్‌ఫాస్ట్ అదంతా కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో మంచిగా ఏమంటారు హ్మ్. టైగర్ లాయన్ ఉంటది గదా! ఇమేజెస్, ఫోటోస్ దిగడానికి మంచి లొకేషన్ అండి. చాలా మంది అక్కడ అది చూడవలసిన ఖచ్చితంగా చూడాలా. చూస్తే చాలా బావుంటుందంట. అసలు నేను వేరే వాళ్ళు చెప్తే నేను విన్నాను. ఇప్పుడు మనం వెళ్తున్నాం గాబట్టి మనం ఫిజికల్‌గా చూడొచ్చు. అది బావుంటుందండి. మనం టైగర్స్ గాని, చిన్న టైగర్స్ నుంచి పెద్ద టైగర్స్, లయన్స్ అన్ని యానిమల్స్ ఉంటాయి. మనం ప్రతి యానిమల్‌తోని ఫోటోస్ దిగొచ్చు. అండ్ ఆళ్ళ దగ్గర కెమెరా ఉంటుంది. ఫోటో దిగి అండ్ ఫ్రేమ్ కట్టియమన్నా ఫ్రేమ్ కట్టిచ్చేస్తారు. అది కొంచెం ఎగస్ట్రా అమౌంట్ ఉంటుంది. నార్మల్‌గా మనం ఫోన్‌లో ఫోటో దిగాలంటే దిగొచ్చు. బావుంటుంది అది గిట. అండ్ డే 2 వచ్చేసి 6th ఆగస్టు డే 2 వచ్చేసి కొరల్ ఐస్‌లాండ్ బావుంటుందండి. అంటే పెద్ద బీచ్. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి. అందులో మనకి గేమ్స్ ఉంటాయి. అండ్ ఫిషింగ్ గాని, అండ్ పారాషూట్ గాని చాలా చాలా బావుంటుంది. అది గిట చూడాలది. ఆగస్ట్ 6 డే 2. హ్మ్. డే 3 ఆగస్ట్ 7 వచ్చేసి మనకి గాలా డిన్నర్ అని జెప్పి 7:30 PM నైట్‌లో పెట్టారు. మా ప్యాకేజెస్ వాళ్ళు. 7:30 PM నైట్‌లో పెట్టారు. గాలా డిన్నర్ అని చాలా సూపర్‌గా ఉంటుందండి డిన్నరు. మంచిగా డ్రింక్ అది గాని, లంచ్ గాని అండ్ ఇండియా రెస్టారెంట్ లాగా ఉంటుంది. చాలా బావుంటుంది. అక్కడ మొత్తం డాన్స్ చేస్తారండి. చాలా బావుంటుంది. అక్కడ ఆ కంట్రీకి సంబంధించిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు మంచిగా ఎంజాయ్ చేస్తారు. డాన్స్ చేస్తారక్కడ. చాలా బావుంటుంది అది గిట. అండ్ డే 4 ఆగస్ట్ 8 వచ్చేసి మనకి నార్మల్‌గా ఇంకేమన్నా ఆడ చూడవలసిన లొకేషన్స్ గాని, మనం చూడాలంటే చూడొచ్చు. మన ఫ్రీడమ్ ఆ రోజు. మనం ఎక్కడికెళ్ళాలన్నా మనం ఓన్‌గా ఎళ్ళొచ్చు అండ్ చూడొచ్చు. మన ఎంజాయ్‌మెంట్‌కి ఏదైనా గేమ్స్ గాని, అది గాని, లొకేషన్స్ గాని, మన షాపింగ్ జేయాలన్నా, అది జేయాలన్నా గాని మనము ఎళ్ళొచ్చు. అండ్ డే 5 ఆగస్ట్ 9 వచ్చేసి మనకి గోల్డెన్ బుద్ధ అని చెప్పి ఉంటుందండి. స్లీపింగ్ అండ్ గోల్డెన్ బుద్ధ ఉంటుంది. ఇది పోయిన వారు ప్రతి ఒక్కరు చూస్తారు. ఇది గిట చాలా పబ్లిక్ ఉంటుంది. చాలా రష్ ఉంటుంది అక్కడ. బావుంటుంది. మనం ఫోటోస్, ఇమేజెస్ గాని చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది అక్కడ. ఇది గిట పక్కా చూడాలా బావుంటుంది. గోల్డెన్ బుద్ధ అని చెప్పి బావుంటుందండి. అది గిట మనకి. మొత్తం అక్కడ స్పెషాలిటీ ఏందంటే దాన్ని మొత్తము గోల్డ్‌తోనే జేసిర్రంట. అక్కడ గోల్డ్‌తోనే దాన్ని మొత్తం జేసిర్రంట అది. దాన్ని ఫిజికల్‌గా చూసి ఇంకా మనం డైరెక్ట్ చూస్తే ఇంకా చాలా అద్భుతంగా బావుంటుంది. అది డే 5 వచ్చేసి. అండ్ మనము డే 6 ఆగస్ట్ 10 వరకు 6 PM ఎర్లీ మార్నింగ్ ఆగస్ట్ 10 లోపు మనం మళ్ళీ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి రిటర్న్ అవుతాము. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కొచ్చేస్తాము. ఇదే అండి మన ప్రాపర్ ప్లానింగ్. ఇలాగ మీరు డే 1, డే 2, డే 3 యేసుకొని మీరు ప్రాపర్‌గా ప్లానింగ్‌తోని పోతే చాలా బాగుంటుంది. అండ్ ఎవరైనా ప్యాకేజెస్ కొన్ని కంపెనీ వాళ్ళుంటారు ప్యాకేజెస్తోనని జెప్పి, మనం ఇంత అమౌంట్ ప్యాకేజెస్ కడితే ఆళ్ళు ఇటు ఒక ప్యాకేజ్ ఇచ్చేస్తారు. నేను కావాల్సుంటే వాళ్ళ నంబర్ గిట్ట డిస్క్రిప్షన్‌లో ఇస్తాను మీకు చూడండి. ఎవరైనా 3 మెంబర్స్, 4 మెంబర్స్, 5 మెంబర్స్, 10 మెంబర్స్ అదే మన ట్రిప్‌కి ఎళ్లి ఎంజాయ్ చేయాలంటే ఆళ్ళతోని వెళ్ళొచ్చు. మొత్తం ఆళ్ళే జూసుకుంటారు. ఎందుకంటే మనం సింగిల్‌గా పోతే మనం కొంచెం ఇబ్బందయితది. మనకు ప్రాపర్ ప్లానింగ్ తెలీదు. అక్కడ ఎళ్లి ఏం జేయాలో తెలీదు. ఆడ రెస్టారెంట్ ఏంది, రూమ్స్ ఏంది, హాస్టల్స్ ఏంది, మనకి ప్రాపర్‌గా ప్లానింగ్ తెలవదు గాబట్టి, వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంటది. వాళ్ళు టూరిస్టర్స్ గాబట్టి, మనం వాళ్ళకు ప్యాకేజ్ ఉంటది. ఆ ప్యాకేజు కడితే మనకి ఆళ్ళే మన దగ్గర ఎట్లాగో పాస్‌పోర్ట్ ఉంటదండి. వీసా, టికెట్, వీసా గాని, అంటే ఇంకా వేరేటి ఇన్స్యూరెన్స్ గాని, అది గాని ఏం గావాలన్నా వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళది మొత్తం రెస్పాన్సిబిలిటీ. వారే మొత్తం అక్కడకి సంబంధించిన పటాయా అని జెప్పి, పటాయా సిటీ అని జెప్పి, ఇంకా గోల్డెన్ బుద్ధ అని జెప్పి, బీచెస్ ఇవన్నీ వాళ్ళే కవర్ జేస్తారు. వాళ్ళే చూయిస్తారు. అక్కడ మనకి అక్కడ ఫుడ్ కల్చర్ వేరే ఉంటుంది. అక్కడ ఫుడ్ కల్చర్ వేరే థాయిలాండ్‌లో ఫుడ్ కల్చర్ వేరే ఉంటుంది. అండ్ మన ఇండియా ఫుడ్ కల్చర్ వేరే ఉంటుంది. బ్యాంకాక్‌లోని ఇండియా రెస్టారెంట్స్ చాలా ఉంటాయండి. మీరు పర్టిక్యులర్‌గా మనం అక్కడ కొంతమంది అనుకుంటారు అక్కడికెళ్తే మనకి ఇండియా ఫుడ్ దొరకదు గదా! అలా లేదు లేదు 100% దొరుకుతాయి. మీరు అక్కడ ఇండియా రెస్టారెంట్స్ చూడండి చాలా కనిపిస్తాయి. మనకి నార్మల్‌గా చికెన్, మటన్, ఫిష్ ఇండియా ఎట్లా తింటామో అక్కడైతే సేమ్ అలాగే ఉంటది. మీరు దానికేం డోంట్ వరీ అండి. ఎటువంటి ప్రాబ్లమ్ ఏం లేదు. ఫుడ్‌కైతే ప్రాబ్లమ్ లేదు. అక్కడ ఫుడ్ కల్చర్ వేరే ఉంటుంది. వేరే వేరే ఏమంటారు యానిమల్స్ అది గాని ఇవి అన్నీ తింటారాళ్ళు. అట్లేం లేదు. అక్కడ గిట మనం వాళ్ళ ఫుడ్ కల్చర్ గిట మనం ఒకసారి వీడియో తీద్దాం. దాంట్లో గిట బాగుంటుంది.
ఇదండి మనం ఇలాగ ప్రాపర్‌గా ప్లానింగ్ చేసుకొని, ఒక మంచి రోజు మంచి మంత్ సెలెక్ట్ చేసుకొని ఎళ్తే చాలా బాగుంటుంది. అందరూ చూడవలసిన మెయిన్ సిటీ బ్యాంకాక్ అనేది క్యాపిటల్ సిటీ అక్కడ. థాయిలాండ్ అనేది కంట్రీ. థాయిలాండ్‌లో బ్యాంకాక్ అనేది ఉంటుందండి. థాయిలాండ్‌లో బ్యాంకాక్ అనేది సిటీ అండి. క్యాపిటల్ సిటీ అది. చాలా బాగుంటుంది. అండ్ అక్కడ అమౌంట్, ఇక్కడ అమౌంట్ డిఫరెంట్ ఏందంటే, ఇక్కడ మనకి ఇండియా కరెన్సీ వచ్చేసి మన ఇండియా కరెన్సీ వచ్చేసి ఇక్కడ 1000 ఉందంటే అక్కడ వచ్చేసి 450, 550 చేంజ్ అవుతుంది. అంటే బాత్స్‌లలో ఉంటుంది అది. మన ఇండియాలో కరెన్సీలు ఉంటది. బాత్ కరెన్సీ అంటారు దాన్ని. అది మీకోసం నేను ఆ నోట్స్ గిట్ట పట్టుకొచ్చాను. ఒకసారి చూపిస్తాను ఏంటిదది. మీరు మనీ ఎక్స్‌చేంజ్ అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో గాని, థాయిలాండ్‌లో గాని చేసుకుంటే చేసుకోవచ్చు, ప్రాబ్లమ్ ఏం లేదు గానీ చార్జెస్ ఎక్కువ తీసుకుంటారు. అదే మీరు ఒకవేళ హైదరాబాద్ నుండి అటు బయలుదేరుతున్నామంటే లోకల్ ఇప్పుడు మనీ ఎక్స్‌చేంజెస్ ఉంటాయి. అక్కడ మీరు మనీ చేంజ్ చేసుకుంటే బెనిఫిట్, చాలా బెనిఫిట్. కొంచెము చార్జెస్ గిట్ట తక్కువ తీసుకుంటారాళ్ళు. ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో చార్జెస్ ఎక్కువ తీసుకుంటారు. మళ్ళీ ఆ థాయిలాండ్ పోయిన తర్వాత మనీ ఎక్స్‌చేంజ్ చేసుకోవాలన్నా గాని చార్జెస్ ఎక్కువ తీసుకుంటారు. అదే మనం లోకల్ ఇక్కడ హైదరాబాద్‌లో ఎక్కడ మనీ ఎక్స్‌చేంజ్ పోయినా గాని చార్జెస్ అనేవి తక్కువ తీసుకుంటారు. ఎవరైనా ఎళ్ళాలనే ప్లాన్ చేసుకునేవారు వెళ్ళాలనుకుంటే మనీ ఎక్స్‌చేంజ్ ఇక్కడనే లోకల్‌నే హైదరాబాద్‌లోనే చేసుకోండి. బాతులలో మనీ ఎక్స్‌చేంజ్ హైదరాబాద్‌లోనే చేసుకోండి. ఓకేనా? హ్మ్. ఇప్పుడు మీ ముందుకి బాత్ కరెన్సీ అయితే పట్టుకురావడం అనేది జరిగింది. ఈ బాత్ కరెన్సీ చూడండి ఒకసారి. నేను ఎంత మనీ ఎక్స్‌చేంజ్ చేసినా నాకు ఎంత అమౌంట్ వచ్చింది. మీకు డీటెయిల్‌గా నేను చెప్తా చూడండి. ఇదే అండి బాత్ కరెన్సీ. మీకు ఒక్కసారి లోడ్ చూపిస్తున్నాను. ఈ ఒక్కసారి చూడండి, క్లియర్ కట్‌గా ఉంది గదా! ఓకే. ఇది ఎంత తెలుసా? రూ. 1000 బాత్స్ ఇది. చూసి ఒకటే లోటుంది. 1000 బాత్స్ అండి ఇది. మన ఇండియా కరెన్సీ వచ్చేసి రూ. 2450 ఒక్క నోటు. చూసారా? ఇది ఒక్క నోట్ వచ్చేసి రూ. 2450, 2450 రూపీ అండి ఒక్క నోట్ వచ్చేసి. ఇది అక్కడ థాయిలాండ్ కరెన్సీ వచ్చేసి ఇది 1000 బాట్స్. అంటే అక్కడ చేంజ్ దొరుకుతుంది. బట్ నేను లోకల్‌లా మనీ ఎక్స్‌చేంజ్ చేసుకున్నా కాబట్టి నేను మీకు డైరెక్ట్ చూపిస్తున్నాను. నేను ఇంకా థాయిలాండ్ పోకుండానే మీకు ఫస్ట్ ఇది చూపిస్తున్నాను. మా ఛానెల్‌ని తప్పకుండా లైక్ చేయాలా, సబ్స్క్రైబ్ చేయాలా, సపోర్ట్ చేయండి. ఎప్పుడైనా ఇట్లాంటి మంచి మంచి వ్లాగ్స్ ఉంటే నేను తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తామండి. చాలా మీకు తెలియని విషయాలు గిట్ట తెలుసుకోవచ్చు మీరు ఈ వీడియోల వల్ల. మీకేమైనా ఎటైనా ప్లాన్ చేసుకోవాలన్నా, ఎటైనా ఎళ్ళాలన్నా బాగుంటది గదా! చూసారా? ఇగో ఈ నోట్ల పైన మనకి ఇండియా కరెన్సీలో గాంధీ తాత ఉంటే, ఈ నోట్ల పైన రాజు అంట ఆయన పేరు. కింగ్‌డామ్ రాజు. ఇతని పేరు కింగ్‌డామ్ రాజు అంట. థాయిలాండ్ కంట్రీకి ఈయన రాజు అండి. ఒకడే రాజు. ఈడ కుటుంబమే వ్యవస్థ నడిపిస్తదంట అక్కడ. ఇప్పుడు మన ఇండియాల ఆ పొలిటికల్ లీడర్స్ అది ఇది అని ఉంటారు. ఆ థాయిలాండ్ కంట్రీలో అలాంటిది ఏమి ఉండదంట. ఒకటే అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ వ్యవస్థ ఉంటుంది. బట్ పరిపాలన రాజులదే ఉంటుంది. రాజులు ఈయన చెప్పిన మాట ఇనాలా. కాకపోతే ఈయన ఎక్స్‌పైర్ అండి. ఈయన చనిపోయిండు. ఇప్పుడు ప్రెజెంట్ ఈళ్ళ మనమడు ఉండు అక్కడ. ఆయన రాజు ఆ దేశానికి. మనమడుండు ప్రెజెంట్. ఆళ్ళ మనమడుండు. మీరు ఒక్కసారి లోడ్ చూడండి. మన ఇండియా కరెన్సీ కంటే చాలా కొంచెం పెద్దగుంది, పొడవుంది. ఇగో నేను టోటల్‌గా ఎన్ని బాట్స్ తీసుకొచ్చా అంటే చూపిస్తున్నా. నేను అక్కడికెళ్ళక ముందే నేను బాట్స్ అయితే చేంజ్ చేసుకున్నానండి. చేంజ్ చేసుకోవడం వల్ల మనకు కొంచెం చార్జెస్ తక్కువ పడతాయి. అండ్ బాగుంటది కదా! మళ్ళా ఆడికి పోయిన తర్వాత ఆగమాగము ఏం చేసుకోలేము. చాలా ఇబ్బంది అయితది. ఏమన్నా ఉంటే ఇక్కడనే ఎక్స్‌చేంజ్ చేసుకుంటే బాగుంటది. ఒక్కసారి చూడండి లోడ్స్. ఇది మొత్తం నాది ఎంత అమౌంట్ ఇండియా కరెన్సీలో చెప్పాలా? ఇది మొత్తం నాది ఇండియా కరెన్సీ‌ల 62,000 అండి ఇది. ఇండియా కరెన్సీ‌ల 62,000 నేను మనీ ఎక్స్‌చేంజ్‌కి అతనికిస్తే, నాకు థాయిలాండ్ కరెన్సీ‌లో 25,000 బాత్స్, 25,000 బాత్స్ ఇచ్చిండు నాకు. బాత్ అంటారు అక్కడ ఇండియా కరెన్సీ‌లో. ఈ బాత్‌లు 25,000 బాతులు ఇచ్చిండు నాకు. ఇగ మొత్తం ఇదే. ఆ! అంటే నేను మంచి పెద్ద కట్టిస్తే నాకాయన చిన్న కట్ ఇచ్చేసిండు పైసలది. కాకపోతే అక్కడ మనకి కొంచెం చీపెస్టే ఉంటాయి. అక్కడ కాస్ట్‌లీ ఏందంటే వాటర్ బాటిల్ గిట్ట కాస్ట్‌లీ ఉంటుంది. మన ఇండియాలో ఆల్కహాల్ లిక్కర్ అనేది కొంచెం హై ఉంటది గదా! అక్కడ కొంచెం చీప్ ఉంటది. అంటే 150 బాత్స్ అక్కడ. 150 బాత్స్ అట్లుంటది. ఇది చూడండి. హ్మ్. ఇది మనకి థాయిలాండ్ కరెన్సీ అండి. ఇది మొత్తం థాయిలాండ్ కరెన్సీ ఇది. ఇది మొత్తం నేను మనీ ఎక్స్‌చేంజ్‌కి 62,000 మనీ ఎక్స్‌చేంజ్ ఇచ్చాను. అయితే నాకు 25,000 బాతులైతే ఇచ్చారు మనీ ఎక్స్‌చేంజ్ వరకు. మనం అక్కడికెళ్ళిన తర్వాత
ఏమన్నా ఉంటే ఖర్చులు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. మనం ఎగస్ట్రా గురించి అంతే ఎగస్ట్రా యాక్టివిటీస్ గురించి గేమ్స్ అది ఇది అని ఉంటే మనం పెట్టుకోవచ్చు. మీరు ఒకసారి చూడండి మంచిగుంది నోట్ ఇది. ఇది ఇండియా కరెన్సీలో ఏం తెల్వదు ఇది. ఒకవేళ మీరు మనీ లోకల్ హైదరాబాద్‌లో మనీ ఎక్స్‌చేంజ్ చేసుకొని, అక్కడ ఏమన్నా ఖర్చులు పెట్టుకొని ఏమన్నా అమౌంట్ మిగిలితే గిట, మళ్ళీ ఇటు హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ అమౌంట్ ఇచ్చి, మళ్ళీ మనం ఇండియా కరెన్సీ అమౌంట్ తీసుకోవచ్చు. అట్లా ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఇక్కడ కాయిన్స్ మీరు అక్కడ నుండి కాయిన్స్ ఇక్కడికి పట్టుకొస్తే కాయిన్స్ తీసుకోరు. ఓన్లీ నోట్లే. రూ. 50 గాని, 100 బాట్స్ గాని, 200 గాని, 500, 1000 ఇట్లుంటది కదా! ఓన్లీ ఇవే పట్టుకొనొస్తారు. పట్టుకొస్తేనే మనకి అమౌంట్ ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు. బావుంటది. సో చూసారు గదా! ఇది మనకి థాయ్ బాత్స్ అంటారు వీటిలని. అన్ని నోట్లు మన ఇండియా థాయిలాండ్ కరెన్సీలో ఇవి పైసలివి. దీనికి చాలా వాల్యూ ఉంటది. అదే ఇండియాలో అయితే దీనికి వాల్యూ ఉండదు. ఎందుకంటే ఇది అమౌంట్ గాదు. ఇదేంటిది అని అనుకుంటారు. ఈ బాతులివి మనకి. అది చూసారు గదా! ఇది థాయ్ బాత్స్ అంటారు. దీన్ని మీరు హైదరాబాద్‌లో ఎక్స్‌చేంజ్ చేసుకోండి. చాలా బావుంటుంది. మన మెగాస్టార్ యాక్టివిటీస్ అండ్ మీరు పోయేటప్పుడు ఈ అమౌంటే గాకుండా ఇండియా కరెన్సీ అమౌంట్ ఒక 5,000, 10,000 మీరు పెట్టుకెళ్ళండి. పెట్టుకెళ్తే ఏందంటే ఏమని చెప్పలేం. మళ్ళీ అమౌంట్ తక్కువ కావచ్చు. మనకు కావాలంటే మనం ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు ఇమ్మీడియేట్‌గా. మనం సేఫ్టీ గురించి చాలా బావుంటది కాబట్టి. అయితే చూసారు గదా! అయితే వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా చూసినందుకు థాంక్ యూ సో మచ్ అండి. నేనింకా అక్కడికెళ్ళిన తర్వాత మంచి మంచి విషయాలు నేను తెలుసుకొని వీడియో షూట్ చేయడం అనేది జరుగుతుంది. మా ఛానెల్‌ని మీరు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆహ్, ఓకే. థాంక్ యూ. ఇంకేమైనా ఉన్నాయా విషయాలు మాట్లాడేటియి? చూసారు గదా! ఓకే. ఓకే. థాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి ట్రిప్ అయితే వేయబోతున్నాను. నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఇది. థాంక్ యూ సో మచ్. బై.